మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మహిళలు పిల్లకి జన్మనిచ్చిన తర్వాత సహజ సిద్ధంగా కానీ, నార్మల్ డెలివరీ కానీ, సిజేరియన్ ఆపరేషన్ అయిన తర్వాత కానీ ఈ పొట్ట ఫ్లాట్ అవడానికి, ఈ సాగిపోయిన చర్మము, కండరాలు మళ్ళీ యథాతథ స్థితికి రావటానికి, కొవ్వు కరగటానికి 10 రకాల చిట్కాలు ఉన్నాయి. ఒకటి, పుట్టిన పసికందుకి తల్లిపాలు ఇవ్వటం. ఎవరైతే తల్లిపాలు శిశువుకి ఇస్తారో వాళ్ళకి కొవ్వు కరిగిపోయి పొట్ట త్వరగా ఫ్లాట్ అయిపోతుంది. 2, పరగడుపున గోరువెచ్చని నీళ్ళల్లో 1 స్పూను తేనె, 1 అరచెక్క నిమ్మరసం కలుపుకొని తాగితే పొట్ట దానంతరకది 6 వారాల్లో లోపలికి వెళ్ళిపోతుంది. 3, కాఫీ టీ అలవాటు ఉంటుంది. పాలు చక్కెర లేకుండా టీని గ్రీన్ టీ తాగితే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనే పదార్థాలు ఉంటాయి. మళ్ళీ చర్మ సౌందర్యాన్ని పూర్తిగా మనం ఒరిజినల్గా ఎలా ఉందో చర్మం ఆ విధంగా పొట్ట మీద ఉన్న చర్మము సాధారణ స్థితికి వచ్చేస్తుంది. 4, కొన్ని ఆహార నియమాలు కూడా చాలా ముఖ్యం. ఈ విధంగా ఆహారం అవసరాన్ని మించి ఎక్కువ తినకూడదు. కొన్ని తినకూడని వస్తువులు ఉన్నాయి. చక్కెరతో కూడిన వస్తువులు తినద్దు, స్వీట్లు అసలే తినద్దు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, ఫ్రైడ్ రైసు, పాస్తాలు, కుకీలు, కేకులు, ఐస్ క్రీమ్ లాంటివి తినద్దు. డార్క్ చాక్లెట్లు కూడా మంచిది కాదు. కూల్ డ్రింక్స్ అసలు తాగనే తాగద్దు. మనం మాంసాహారంలో బ్రాయిలర్ చికెన్ తినచ్చు, కోడిగుడ్లు తినచ్చు, కోడిగుడ్లో పచ్చసొన కూడా తినచ్చు. మటన్ తింటే మేక, గొర్రె మాంసంలో బరువు పెరిగే గుణం ఉంటుంది. ఆహారం కూడా కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవటం, ఆకుకూరలు, అలాగే డ్రై ఫ్రూట్స్, సీజనల్ పండ్లు, చిరుధాన్యాలతో ఉపయోగం చాలా మంచిది. గోరువెచ్చటి నీళ్ళు రోజుకి 3 నుంచి 5 లీటర్లు తాగడం చాలా మంచిది. 5, ఒత్తిడి ఉంటుంది. ప్రసవించిన మహిళలకి సిజేరియన్ ఆపరేషన్ అయిన తర్వాత కొంత ఒత్తిడికి గురవుతారు. ఆ ఒత్తిడికి గురైనప్పుడు మూత్రపిండము, కిడ్నీ పై భాగానుండే టోపీ ఆకారంలో ఉండే అడ్రినల్ గ్రంథి నుంచి కొన్ని హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. వాటిని స్ట్రెస్ హార్మోన్లు అంటారు, ఒత్తిడి హార్మోన్లు అంటారు. ఆ ఒత్తిడి హార్మోన్ల ప్రభావం వల్ల బరువు పెరుగుతారు. అందుచేత మానసిక ఒత్తిడి లేకుండా రాత్రిపూట 8 గంటలు గాఢ నిద్ర, రాత్రి 10 పడుకుని ఉదయం 6 వరకు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం ద్వారా బరువు తగ్గుతారు. ఒత్తిడి తగ్గుతుంది, ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది, బరువు తగ్గుతారు, పొట్ట ఫ్లాట్ అవుతుంది. 6, మన పూర్వీకులు పెద్దలు కూడా గర్భము దాల్చిన తర్వాత డెలివరీ అవ్వగానే ఒక బట్టతో, వెడల్పుగా ఉండే బట్టతో నడుం కట్టు అని కడతారు. నడుం కట్టు కాకుండా మనకి ఇప్పుడు మార్కెట్లో బెల్ట్లు అందుబాటులోకి వచ్చినాయి. ఫిజియోథెరపిస్టు, ప్రసూతి నిపుణుల సలహా మేరకు ఈ పొట్ట యథాతథ స్థితికి రావడానికి నడుం కట్టు అయినా వాడచ్చు. అయితే నడుం కట్టు వెడల్పుగా ఉండాలి, లేదా బెల్ట్లు వాడచ్చు. దానివల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. 7, సొరకాయ, పచ్చి సొరకాయ నుంచి 1 గ్లాసు రసం తీసుకుని దాంట్లో నిమ్మరసము, తేనె వేసుకుంటే పొట్ట కొవ్వు కరుగుతుంది, యథాతథ స్థితికి వస్తుంది. 8, ఆకుకూరలు, తర్వాత సాలడ్. ఉదయాన్నే, మధ్యాహ్నము, రాత్రి 3 పూట్ల కూడా
కీరా దోసకాయ, క్యారెట్, ఉల్లిపాయ, టమోటా 4 పచ్చివి కోసి దాని మీద నిమ్మరసము, మిరియాల పొడి చల్లి 3 పూట్ల తినటం ద్వారా వీటిలలో పీచు పదార్థం అధికంగా ఉండి మళ్ళీ మన శరీరం ముఖ్యంగా పొట్ట యథాతథ స్థితికి వెళ్ళటానికి దోహదపడుతుంది. ఇక 9 యాలుకలు, సోంపు. భోంచేసినాక మనము జీర్ణశక్తి మెరుగు అవటం కోసం, నోటి దుర్వాసన పోవటం కోసం సోంపు వాడుతుంటాం. సోంపుని కిల్లిలో కూడా వేసి కిల్లి కడుతుంటారు. ఈ యాలుక, సోంపుని వేడి నీళ్ళల్లో మరగబెట్టి ఉదయాన్నే పరగడుపును తాగితే పొట్ట యథాతథ స్థితికి రావడానికి దోహదపడుతుంది. 10 ఫిజియోథెరపిస్టు ఇచ్చిన సూచనల మేరకు పొట్ట కండరాలకు వ్యాయామం. కాళ్ళు 2 పక్కబెట్టి పైకి ఎత్తటం, తల ఎత్తటం, ఏ విధంగా కండరాలను బిగించటం ద్వారా మళ్ళీ పొట్ట యథాతథ స్థితికి వచ్చే విధంగా మనం చర్యలు తీసుకోవచ్చు. ఒక కాన్పు అయిన తర్వాత కనీసము 3 సంవత్సరాల వరకు రెండవ గర్భము గురించి ఆలోచించకూడదు. గర్భము దాల్చటము తల్లి ఆరోగ్యానికి మంచిది కాదు. మొదటి పుట్టిన శిశువు నిర్లక్ష్యానికి గురవుతారు. అందుచేత ఒకరితో మీరు ఆపుదలిచి ఒక పిల్ల చాలు అనుకుంటే చాలా మంచిది. 2 కావాలని కోరుకుంటే 3 సంవత్సరాల కాల వ్యవధి అనేది తప్పనిసరిగా పాటించండి. ఒక కాన్పుకి, రెండవ కాన్పుకి. ఈ విధంగా సహజసిద్ధంగా డెలివరీ అయినా, సిజేరియన్ అయినా మీ యొక్క శరీర సౌష్ఠము గురించి, అందము గురించి ఏమీ ఆందోళన చెందవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఈ 10 రకాల చిట్కాలు పాటిస్తూ ఫిజియోథెరపిస్ట్ ఇచ్చిన సూచనలు, సలహాలు, మీ ప్రసూతి డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు పాటిస్తే మీరు మళ్ళీ మీ యొక్క అందాన్ని, ముఖ్యంగా పొట్ట ఫ్లాట్ అయిపోయి ముందుకు పొడుచుకు రాకుండా, లూజుగా పొట్ట ఊగకుండా ఫిట్గా, అందంగా, ఆకర్షణీయంగా మళ్ళీ మీరు మీ యొక్క సౌందర్యాన్ని ఆనందంగా, అందంగా ప్రసవం అయిన తర్వాత కూడా కొంతమంది ఈ సెలబ్రిటీస్ డెలివరీ అవుతారు, సిజేరియన్లు అవుతాయి. వాళ్ళు సెలబ్రిటీస్ కూడా పెళ్ళి కాకముందు లేకపోతే పిల్లలు పుట్టకముందు ఎలా ఉంటారో ఆ విధంగా శరీర సౌష్ఠవాన్ని కాపాడుకుంటూ ఉంటారు.